గాయ్స్ చూసారా బయట ఎంత వర్షం పడుతుందో. మేము షాపింగ్ అని స్టార్ట్ అయ్యాం మా చెల్లి నేను. ఈలోపు అయితే పెద్ద వాన పడిపోతుంది. సో క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి వర్షం అయితే పడుతుంది. ప్రజెంట్ అయితే ట్రెండ్స్లో అయితే ఉన్నాము. చూడండి నేనైతే చాలా టాప్స్ అయితే తీసుకున్నాను. షూట్స్కి డైలీ యూస్కి అయితే బాగుంటాయని చాలా టాప్స్ అయితే తీసుకున్నాను. వెళ్ళగానే నా కంటికి నచ్చినవి అయితే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. ఫట్టమని వెళ్ళాను, ఫట్టమని షాపింగ్ అయితే అయిపోయింది. చాలా ఫాస్ట్గానే షాపింగ్ అయితే చేస్తాను. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ అది చాలా లెంత్ ఉంది. సో నాకైతే చాలా పొడవు అయిపోయింది. సో అందుకని ఈ డ్రెస్ అయితే మళ్ళీ పెట్టాను, ఎందుకంటే మనకు సెట్ అవ్వదని చెప్పి. అండ్ తర్వాత అయితే ఈ కుర్తీ అయితే తీసాను. చాలా అంటే చాలా బాగుంది. సో ఇదైతే ఫైనల్ చేసుకున్నాను. అండ్ ఇది కూడా నచ్చింది, కాకపోతే కింద ప్యాంట్ అసలు నచ్చలేదు నాకు. సో ఇది కూడా మనకు సెట్ అయ్యేది కాదని చెప్పి మానేశాను తీసుకోకుండా. ఇప్పుడు చూడండి స్టెప్స్ ఎక్కుతున్నాను. నేను స్టెప్స్ ఎక్కుతుంటే వెనకాల నేను వీడియో అయితే తీస్తాను మరి. అండ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత పైకి వచ్చామండి. ఈ ఎల్లో డ్రెస్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే సైజెస్ ప్రాబ్లం అనమాట. ఎక్సెస్ రాలేదు అందులో. అట్లీస్ట్ ఎస్ వచ్చినా సరే సరిపోదును, ఎస్ కూడా రాలేదు. సో తర్వాత అయితే టాప్స్కి అయితే వెళ్ళాము. జీన్స్ మీదకి షర్ట్స్ అవి తీసుకుందామని సో పైకి వెళ్ళాము. వెస్ట్రన్ వేర్ అయితే చాలా బాగున్నాయి. చూసారా, నేను కంగారు మనిషి అనమాట. ట్రయల్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి తీసుకొని చేంజ్ చేయాలంటే చాలా కంగారు అనమాట. అంత టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక అక్కడే ట్రైల్ అయితే వేసేసాను. ఇక్కడ చూడండి జీన్స్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. కరెక్ట్గా ఫిట్ అయింది నాకైతే. నాకు ఎగ్జాక్ట్ సైజ్ దొరకాలంటే చాలా కష్టం, ఎందుకంటే 26 చాలా రేర్గా ఉంటుంది. సో జీన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ టీషర్ట్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది, అందుకే అదైతే తీసుకున్నాను నేను. అది కూడా ఫైనల్ చేస్తాను. చూసారా, బ్యాగ్ అయితే ఫిల్ అయిపోయింది. బ్యాగ్ ఖాళీ లేకుండా అయితే మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకొక బ్యాగ్ తీసుకున్నాము. ఆ బ్యాగ్ నిండా కూడా మొత్తం తీసుకున్నాము. ప్రెజెంట్ అయితే బిల్ వేయిస్తున్నాను. చూడండి, బిల్ దగ్గరికి వచ్చేసాము. ఫైనల్లీ బిల్ ఎంత అయిందో చూడాలి కదా మీరు కూడా. చూపించేస్తాను, ఆగండి, కాస్త వెయిట్ చేయండి. బిల్ ఎంత అయిందో అది కూడా చూసారు కదా. బిల్ ఎంత అయిందో 8451 అయ్యింది. అండ్ షాపింగ్ అయితే అయిపోయింది. మీకు ఇదిగోండి బిల్లు చూపిస్తున్నాను. ఇదిగోండి 8451 రూపీస్. చూసారు కదా బిల్లు ఎంత వచ్చిందో. ఇది ఇంకా ఫస్ట్ బిల్లు. నేను ఇంకొక బిల్లు కూడా మీకు చూపిస్తాను. ఇంకా చాలా బిల్స్ అయితే పోయాయి. ఈ మంత్లో చేసింది చాలా. షాపింగ్ చేసినప్పుడు మీకు వీడియో అయితే తీసి చూపించాను. సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ చూపించడానికి అవ్వలేదు కాబట్టి సో ఇప్పుడు చూపిద్దామని కొన్ని అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను, కొన్ని ట్రెండ్స్లో తీసుకున్నాను టాప్స్ అవి. అండ్ రెగ్యులర్ వైజ్కి మనకి చాలా బాగా సెట్ అవుతాయి. మన ఆఫీస్ కానీ ఎక్కడికైనా బయటికి, అంటే ఇంటి దగ్గర వేసుకోవడానికైనా బయటికి వెళ్ళడానికి బాగుంటాయి ఆ బట్టలు. సో నేనైతే కొన్ని అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే టాప్స్ చూపిస్తాను మీకు. పింక్, నాకు పింక్, అది డార్క్ పింక్ అవని లైట్ పింక్ అవని ఏ పింక్ అయినా సరే పింక్ అంటే ఫస్ట్ నేను అట్రాక్ట్ అయిపోతాను అనమాట. సో పింక్ అయితే నేను చాలా తీసుకున్నాను, చూపిస్తాను చూడండి. ఇది చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే చాలా చూడగానే నచ్చాయి. సో నేనైతే ఎక్కువసేపు సెలెక్షన్ ఏమి ఉండదు నాకు. జీన్స్ మీద టాప్స్ అయితేనే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను, కానీ ఇలాంటి టాప్స్ అయితే నేను ఎక్కువ టైం అయితే తీసుకొని ఫాస్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ కలర్ చూసారా, చాలా లైట్ కలర్, చాలా క్లాస్ గా ఉంది కలర్. దీనికి మంచి పింక్ కలర్ లెగ్గింగ్ గానీ గోల్డ్ కలర్ లెగ్గింగ్ గానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్సెస్ అని కనిపిస్తుంది, బాడీ స్ట్రక్చర్ సైజ్ అనమాట. యాక్చువల్లీ ఎక్స్ట్రా స్మాల్ అంటే మీడియం లెక్కే, చాలా మందికి సరిపోద్ది. మీడియం వాళ్ళకి కూడా బర్త్డే పార్టీస్ కి అట్లా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వాటికి వేసుకెళ్ళిపోవచ్చు. చాలా క్లాస్ గా ఉంది ఈ కలర్ కూడా, నావీ బ్లూ. అండ్ దీని కింద ప్యాంట్ ఉందండి, చాలా బాగుంది ప్యాంట్. చూడండి ఈ డ్రెస్ కి అందమే ఈ ప్యాంట్. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇదొక టాప్. ఇది కూడా రెగ్యులర్ గా. ప్రైస్ కూడా లాస్ట్ బిల్ ఎంత అయిందో చెప్తాను అన్ని కలిపి. అంటే చాలా బిల్స్ అయితే పోయాయి, ఒక్కసారి చేసిన షాపింగ్ కాదు. ఇదే మంత్ లోని 2-3 టైమ్స్ వెళ్ళి కొంచెంగా టైం చూసుకొని కొంచెంగా అయితే వెళ్ళి తీసుకున్నాను. అండ్ ఇదిగోండి ఇదొక టాప్. అండ్ పింక్ అని చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఇదిగోండి డార్క్ పింక్. నాకు పింక్ అంటే ఇష్టము. తెలుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పింకే పట్టుకుంటాను నేను ఏ డ్రెస్ లో అయినా సరే. మ్యాక్స్ అన్ని వాటికి గోల్డ్ కలర్ లెగ్గింగ్ అయితే సెట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలి కదా. సో సపరేట్ లెగ్గింగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. టాప్స్ ఇవి. అండ్ ఇంకా ఉన్నాయి టాప్. ఇవి నేను ఆల్రెడీ ట్యాగ్స్ తీసేసాను. ఇది ఒక టాప్. ఈ కలర్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. ఇదిగోండి ఇది ఒక టాప్. అండ్ ఈ గ్రీన్ అయితే చెప్పక్కర్లేదు. నాకైతే ఈ కలర్ చాలా బాగా సూట్ అయింది. ఆల్రెడీ నేను ఇది వేసుకున్నాను. చూడండి చాలా బాగా సెట్ అయింది కలర్ నాకు. అండ్ ఇంకొక టాప్ కూడా ఉంది, ఆగండి. ఈ కలర్ ఎవరికైనా చాలా బాగా సూట్ అవుతుంది. ఎవరికైనా చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది ఈ కలర్. దీనికి వైట్ లెగ్గింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టాప్ కూడా. అండ్ ఇప్పటికీ టాప్స్ అయ్యాయి. రెగ్యులర్ ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ వేసుకోవడానికి బాగుంటాయి ఇవి. అండ్ ఇప్పుడు నేను టీ షర్ట్స్ చూపిస్తాను. ఇది మనం
చూడండి, ఇది ఒక టీ షర్ట్ తీసుకున్నాను, బాగుంది, చాలా నచ్చింది అది కూడా చూడగానే. అండ్ ఇంకొక టీ షర్ట్ సేమ్ మోడలే, కలర్ వేరు, ఇది ఒక టీ షర్ట్ తీసుకున్నాను, 2 టీ షర్ట్స్. అండ్ ఇప్పుడు ఒకటి తీస్తాను, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అది. ఇది యాక్చువల్లీ కొంచెం లూజ్ ఉంది, కానీ ఇది కూడా ఫ్యాషనే, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒక్క టాపే 1500 పడింది, చాలా బాగుంది, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఎక్సలెంట్, బ్లాగ్లో ఉంది, నేను వేసుకున్నాను కూడా, చాలా అంటే చాలా బాగుంది ఇది. అండ్ ఇది వెరీ లైట్ కలరు టీ షర్ట్, ఇది కూడా జీన్స్ మీదకి మనం టక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టీ షర్ట్ కూడా. అండ్ ఇదెంత తక్కువే, 600. అండ్ షర్ట్ ఇలాంటిది ఇంకొకటి ఉంది గాయస్, ఈ షర్ట్ చూసారా, దీన్ని చూడగానే మనసు పారేసుకున్నాను అనమాట. ఇది ఒకటి 1300 పడింది. ఇలాంటి షర్ట్స్ ఇందులో వైట్ అండ్ లైట్ గ్రీన్ ఒకటి తీసుకున్నాను, అది కూడా ఆల్రెడీ యూజ్ చేశాను. సో ఈ బ్లాక్ అయితే నాకు పిచ్చగా నచ్చింది అనమాట, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ జీన్స్కి వచ్చేసరికి 3 జీన్స్ తీసుకున్నాను, ఇది ఆల్రెడీ ట్యాగ్ పీకేసాను నేను, ఇది ఆల్రెడీ లాస్ట్ టైము ఇవి వేసుకుందామని చెప్పి ట్యాగ్ తీసేసాను. అండ్ ఈ జీన్స్, అండ్ ఇది టాన్ జీన్స్ బ్లూ, నాకు టాన్ జీన్స్ అంటే చాలా ఇష్టము. సో ఇది టాన్ జీన్, ఇది మనకి తక్కువగానే వచ్చింది, 1500కి వచ్చింది ఇది. నెక్స్ట్ వేరే జీన్ కూడా ఉంది, ఇందులో లైట్ ఐస్ బ్లూ జీన్స్ ఒకటి తీసుకున్నాను. ఇవి క్లాత్ అయితే చాలా బాగుంది, ఇవి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను, చాలా అంటే చాలా బాగున్నాయి. అలానే కొన్ని ట్రెండ్స్, కొన్ని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను. కలెక్షన్ అంతా నాకైతే బాగా నచ్చింది. ఈసారి ట్రెండ్స్లో కలెక్షన్ అయినా, సౌత్ ఇండియాలో వెస్ట్రన్ వేర్ అనే నాకు చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ బిల్ చూపిస్తాను మీకు, మొబైల్ ఏది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బిల్ ఎంత అయిందంటే, వెళ్ళినప్పుడు బిల్ 5000 దగ్గర 6000 దగ్గర అనమాట. ఫస్ట్ డే వెళ్ళిన రోజు. ఈ మంత్లో ఫస్ట్ టైం వెళ్ళిన బిల్లు 5691 రూపీస్ అయ్యాయి. అండ్ ఇదే మంత్లో ఫస్ట్ అంటే 2 days వెళ్ళాను కంటిన్యూస్. ముందు రోజు నైట్ ఒక 1 hour అట్లా షాపింగ్ చేశాను, అండ్ నెక్స్ట్ డే నైట్ 1 hour అట్లా షాపింగ్ చేశాను. నాకు దగ్గర 15,000 దగ్గర అయ్యింది. చూడండి కూపన్స్ చూసారు కదా, ప్రెజెంట్ అయితే నా దగ్గర 6 ఉన్నాయి. యాక్చువల్లీ నాకు 11 1 2 3 4 5 6 7 8 9 10 11 ఓకే 11 కూపన్స్ వచ్చాయి. ట్రెండ్స్ నుంచి 11 కూపన్స్ అంటే 11,000. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.